హాయ్ అండి, వెల్కమ్ టు ఫర్ యూ ఛానల్. ఈ వీడియోలో మనం పొంగిన పూరీని పొంగినట్లే ఎంతసేపు అయినా ఉండాలంటే ఎలా చేయాలో చూద్దాము. ఈ పూరీ అనేది మనకు వైట్గా ఉంటుంది, చాలా పలచగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని ఏదైనా గ్రేవీ కర్రీతో కానీ, ఆలూ కర్రీతో కానీ, చనా కర్రీతో కానీ దేనితోనైనా సర్వ్ చేసుకున్నట్లయితే, దాల్తోనైనా సర్వ్ చేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటుంది. దీన్ని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాము. ఒక గిన్నె తీసుకొని 1 కప్పు మైదా పిండి వేసుకోవాలి. అలాగే 1/2 కప్పు ఉప్మా రవ్వ వేసుకొని మిక్సీ పట్టుకొని కొంచెం బరకగా ఉండేటట్లుగా మిక్సీ పట్టుకొని ఇందులో కలిపేసుకోవాలి. అలాగే 2 చిటికెళ్ళ సాల్ట్ వేసుకోవాలి. 1 టీ స్పూను ఆయిల్ వేసుకొని ఇవన్నీ బాగా కలుపుకోవాలి. నీళ్ళు వేయకుండా ఇవన్నీ బాగా కలుపుకొని పిండి మనకు ముద్ద చేసినప్పుడు ముద్ద అయ్యేలాగా ఉండాలి. అప్పుడు మనకు పూరీ బాగా పొంగుతూ వస్తుంది. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ వేసుకొని పూరీ పిండిలాగా కలిపి పెట్టుకోవాలి. మీకు కానీ పిండి ముద్దగా అవ్వనప్పుడు ఇంకొంచెం ఆయిల్ వేసి బాగా పిండిలో కలపాలి. తర్వాతే వాటర్ వేసుకొని కలుపుకోవాలి. దీనిని గట్టిగా కలిపి పెట్టుకున్నట్లయితే మనకు రవ్వ అనేది ఇంకొంచెం వాటర్ అంతా పీల్చుకొని ఇంకా హార్డ్గా అవుతుంది. ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత 1 అరగంట సేపు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. అరగంట అయిన తర్వాత దీనిని మళ్ళీ 1-2 నిమిషాలు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు చాలా హార్డ్గా ఉంటుంది ఇది. అలా ఉన్నప్పుడే మనకు పూరీలు బాగా పొంగుతూ వస్తాయి. టైట్గా ఉన్నప్పుడు ఈ పూరీ పొంగినప్పుడు అలాగే ఉండిపోతుంది. రవ్వ వేయడం వల్ల మనకు బాగా పొంగుతుంది. ఇప్పుడు దీనిని చిన్న ఉండలుగా చేసి ఒక సమానమైన పూరీలు రావడానికి మనం ఇలా బాల్స్ లాగా చేసి పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది ఒక్కొక్కటి చేయడానికి. ఇప్పుడు ఒక్కొక్క బాల్ తీసుకొని కొంచెం ఆయిల్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, ఈ ఆయిల్లో ఈ బాల్ని డిప్ చేసుకోవాలి. డిప్ చేసుకున్న తర్వాత దీనిని మనం పూరీలాగా పల్చగా ఒత్తుకోవాలి. వీలైనంత పల్చగా, ఒక సైడు లావుగా ఒక సైడు సన్నగా కాకుండా ఈవెన్గా బాగా పల్చగా, వీలైనంత పల్చగా ఒత్తుకోవాలి. మైదా పిండి కాబట్టి చాలా ఈజీగా పల్చగా వచ్చేస్తుంది. ఇలా ఒత్తుకున్న తర్వాత దీనిని మనం ఇప్పుడు బాగా వేడిగా ఉండేటటువంటి ఆయిల్లో వేసి, పొగలు వచ్చేటటువంటి ఆయిల్లో వేసుకొని దీనిని 2 వైపులా కలుచుకున్నట్లయితే మనకు ప్రతి పూరీ కూడా పొంగుతూ ఉంటుంది. ఇలా పొంగిన పూరీ అలాగే ఉంటుంది. మనం 1 అవర్ తర్వాత తిన్నా కూడా దీనిని పక్కన పెట్టుకున్నప్పుడు మనకు ఇలాగే పొంగి ఉంటాయి. ఒకదానిపైన ఒకటి పెట్టినట్లయితే ఎనిగిపోతాయి. మనం ప్రతి పూరీని కూడా ఆయిల్లో డిప్ చేసి ఒత్తుకున్న తర్వాత మనం కాల్చుకున్నట్లయితే ఆయిల్ కూడా బ్లాక్గా అవ్వకుండా ఉంటుంది. అలాగే పూరీ కూడా బాగా పొంగుతూ వస్తుంది. మనం ఎలా వేసినా కూడా ఈ పల్చగా ఒత్తుకోవడం వలన బాగా పొంగుతూ వస్తుంది. కొత్తగా చేస్తున్న వాళ్ళు కూడా పూరీలు పొంగుకుంటే ఇలా చేసి చూడండి. మనం మైదా వేయడం వల్ల వైట్గా ఉంటాయి. ఇవి చూడ్డానికి కూడా చాలా బాగుంటాయి. దీన్ని ఏదైనా గ్రేవీ తోటి మనం సర్వ్ చేసేసుకున్నట్లయితే ఇంట్లో చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఇష్టంగా తింటారు. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి.